హలో అండి అందరికీ. మళ్ళీ ఎక్కడికో బయలుదేరింది పిల్లల్ని తీసుకొని అని అనుకుంటున్నారా? బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నామండి. దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు, తప్పవండి కొన్ని కొన్ని, ఏం చేస్తాం ఇంకా. వాళ్ళకి ఎలాగో జర్నీ అంటే ఇష్టమే, ఆఫ్టర్ జర్నీనే కష్టం. వెళ్ళే టైంకి అక్కడ ఏం రెడీ అవ్వలేదండి, అందుకే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఆ మిన్ను అయితే ఎవ్వరి దగ్గర ఉండట్లేదు. వాళ్ళని కాసేపు బజ్జో పెట్టి నేనైతే ఛాయ్ తాగుతూ చిల్ అవుతున్నాను. ఛాయ్ అంటే నాకు ఒక ఎమోషన్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఫంక్షన్ ఇక్కడే. మా మేనమామ మనవడిదండి బర్త్డే ఫంక్షన్. ఈసారి మా మిన్ను చిన్ను అయితే బాగా చికాకు చేశారండి. కేక్ కట్ చేసే టైం కూడా రాలేకపోయాను నేనైతే. అంతా కొత్త కొత్తగా ఉండే వరకే చాలా ఏడ్చేశారు. డ్రెస్కు వేసుకోమంటే కూడా ముందుకేశారు బాగా. కాసేపు ఎత్తుకొని తిరిగి బుజ్జగించి ముచ్చట చెప్పి తీసుకొచ్చే వరకే లేట్ అయిపోయిందండి. అప్పటికే కేక్ కట్ చేయడం కూడా అయిపోయింది. మా బుడ్డోడేమో ఎవరైనా కేక్ పెడతారేమో తిందామని చూస్తున్నాడు, కానీ వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కువ పెట్టనివ్వట్లేదండి. కోల్డ్ కాఫ్ వస్తాయని కొంచెం లైట్గా అలా అలా టచ్అప్ చేస్తున్నారు. మా మిన్నుకైతే ఏదో కొంచెం అలా లైట్గా టేస్ట్ చేద్దామని పెడితే ఇంకా అదే కావాలని గొడవ చేసిందండి. ఊరుకోబెట్టడానికే మాకు చాలా టైం పట్టింది. మా చిన్ను బెటర్, ఇంకా వాడు కూడా ఇంతే చేస్తాడని ఎందుకైనా మంచిదని వాటి టేస్ట్ చూపించలేదు. ఇంకా మా మమ్మీ బుడ్డోడి కోసం రింగ్ తీసుకుందండి, పెడుతుంది ఇప్పుడు. మా చిన్నుగాడేమో ఇక్కడ ఏం జరుగుతుందా అన్నట్లు చూస్తున్నాడు. బర్త్డే బుడ్డోడైతే పర్వాలేదండి, మరీ అంత చికాకేం చేయలేదు. హ్యాపీ బర్త్డే రేషు, గాడ్ బ్లెస్ యూ నాన్న, టాటా.